మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 12న మియాపూర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఓ బైక్ చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 4గురిని అరెస్టు చేశామన్నారు. చదువుకొని డ్రాప్ అవుట్ అయ్యి తాగడానికి బానిసయ్యి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. A1 ఎంకు శ్రీకాంత్, A2 కుంభ వెంకటేశ్వర్లు, A3 నల్గొండ వేణు, A4 ఎరువా గంగాధర్లను అరెస్టు చేశాము. నిందితుల నుండి 20 నుండి 30 లక్షల రూపాయలు విలువ చేసే 15 బైక్లను స్వాధీనం చేసుకున్నాం. హ్యాండిల్ లాక్ లేని బైక్స్ వీళ్ల టార్గెట్. చోరీ చేసిన బైక్స్ అన్ని ఏపీ తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. చోరీ చేసిన బైక్లను పార్ట్స్ గా కూడా అమ్మేశారు. నిందితులపై బేగంపేట, కేపీహెచ్పీ, చందానగర్, మాదాపూర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు. వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన మియాపూర్ పోలీస్ ఒక ప్రొఫెషనల్ బైక్ ఒఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే 10th of June దిస్ మంత్ మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ నుండి మియాపూర్, దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది అని చెప్పి. సో అది కేసు రిజిస్టర్ చేసి మన SHO గారు అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ACP శ్రీనివాస్ గారు అండ్ DI రమేష్ గారు ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ 4 ఒఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ 4 కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ and they target bikes which are not locked, hand lock చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు 4 కూడా ఈ తాగడికి అండ్ డ్రగ్స్కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS, అంటే తను గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHPలో బైక్ థెఫ్ట్ అఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్స్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆర్సీపురం 1, బేగంపేట్ PS లిమిట్స్ 2 బైక్స్ అండ్ 1 బైక్ ఎట్ మాదాపూర్ PS లిమిట్స్ అండ్ 1 at KPH.